హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు మేము ఫోటోషూట్కి వెళ్తున్నాము. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అవ్వడం ఎందుకు అని చెప్పి ఫస్ట్ ఇంట్లోనే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ డ్రెస్ నేను ఎల్లో కలర్ అనుకున్నాను, అందుకని చెప్పి ఇంకా ఇదే ఫస్ట్ వేసుకుని వెళ్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ లేస్ కనిపిస్తుంది కదా, ఈ లేస్ నాకు అంతగా నచ్చదు జనరల్గా, కాకపోతే తీసుకునేప్పుడు బాగానే ఉంటుంది, మంచి క్వాలిటీ లేసే అని చెప్పి అనిపించింది. ఇంకా వచ్చిన తర్వాత నాకు అసలు నచ్చట్లేదు అనమాట. అందుకని ఇంకా దీన్ని కొంచెమైనా ఎలివేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనిపించి ఇక్కడ నేను ఉల్లెన్తో ఫ్లవర్స్ చేసేసుకున్నాను ఆల్రెడీ. ఒక 10 minutesలో అయిపోయింది ఈ ఫ్లవర్స్ అది చేయడము. అండ్ ఈ కలర్కి బ్లూ కలర్ అయితే కొంచెం ఎలివేట్ అవుతుంది కదా అని చెప్పి ఆ కలర్ తీసుకున్నా. అది సెలెక్ట్ చేసుకుని ఇంకా ఫ్లవర్స్ అయితే చేసేసుకున్నా ఉల్లెన్తో. ఇక్కడ పెడితే నాకైతే బాగుంది అనిపించింది. అంటే ఈ ఎల్లో కలర్కి బ్లూ కలర్ ఫుల్ కాంట్రాస్ట్గా ఉంది కదా, సో బాగుంది అనిపించి ఇంకా అవైతే నీడిల్ థ్రెడ్తో కుట్టేశాను. మేము బయటకి దేనికోసం వెళ్ళినా కానీ, అంటే ఫోటోగ్రఫీ అయినా ఏమైనా షాపింగ్ చేయాలన్నా కానీ, వేటి కోసమైనా కానీ ఎక్కువ డిస్టెన్స్ లేకుండా చూసుకుంటున్నాం అనమాట. మోస్ట్లీ ఒక 10 kilometer రేడియస్లోనే అంత దూరంలో మాత్రమే మాకు షాప్స్ అవి అన్నీ మోస్ట్లీ ఉన్నాయి. అందుకని చెప్పి ఇంకా ఎక్కువ దూరం తిరగొద్దు, ఎక్కువ స్ట్రెయిన్ అయితే బాగుండదు కదా అని చెప్పి ఎక్కువ దూరం తిరగొద్దు అని చెప్పి కొంచెం అన్నీ మ్యాక్సిమం 10 kilometer రేడియస్లో ఉండేవే సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మేము వెళ్ళిన స్టూడియో కూడా 15 to 20 minutes ఆ టైం మాత్రమే పడుతుంది. ఇంకా ఎక్కువగా తిరిగి స్ట్రెయిన్ అవ్వడం కన్నా దగ్గరలో మంచిగా ఉండేవి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు. అండ్ మోస్ట్లీ అన్ని KPHP దగ్గరలో అన్నీ చాలా ఉంటాయి, KPHP మియాపూర్, కాబట్టి మేము వీటికి దాటి అసలు వెళ్ళట్లేదు అనమాట. అసలు నేను బాగా హెవీగా వేసుకుని ఇబ్బంది పడే కన్నా న్యాచురల్గా సింపుల్గా ఉండేవి మాత్రమే సెలెక్ట్ చేసుకున్నమాట డ్రెస్సెస్. సో అన్నీ ముందే కొనిపెట్టేసుకున్నాను. ఒకటేమో ఎల్లో, ఒకటి బ్లూ, తర్వాత గ్రీన్ ఒకటి కొంచెం హెవీగా ఉంటుంది. ఇవి రెండు సింపుల్గా ఉంటాయి అన్నమాట, ఎల్లో అండ్ బ్లూ. 7th month 8th month ఆ టైంలో చేయించుకుంటే బాగానే ఉంటుంది, కానీ నాకు అంత పెద్దగా బొంపలా తెలియలేదనమాట ఆ టైంలో. అందుకని చెప్పి ఇంకా 9th monthలోనే చేయించుకుందాము అని అనుకున్నాను. ఇది కూడాను నాకు 9th month అయినా కూడా క్యాన్ వేస్తే ఎక్కువగా కనిపించట్లేదు అనమాట. అందుకని ఇంకా క్యాన్ తీసేయమని చెప్పారు. ఇంకా సింపుల్గా ఇలాగే చేయించేసుకున్నా క్యాన్ లేకుండా. ఈ సింపుల్ డ్రెస్సెస్ ఏమో నేను ఇండోర్కి సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకోటి హెవీ డ్రెస్ గ్రీన్ కలర్ ఉంది, అది అవుట్డోర్కి అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు అంటే అవుట్డోర్లో అయినా కానీ అది కొంచెం హెవీగా ఉండేప్పటికీ న్యాచురల్గా ఉండే దాంట్లోనే ఆ లుక్ బాగుంటుందని అనిపించి ఇంకా హెవీ డ్రెస్ అయితే అవుట్డోర్కి అనుకున్నా. ఈ ఎల్లో అండ్ బ్లూ ఈ రెండు మాత్రం ఇండోర్లో తీయించేసుకుంటున్నా. వీళ్ళ స్టూడియోలో కూడా చాలా డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట, అక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలి అంటే. కాకపోతే నేను ముందే ఆన్లైన్లో సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఎప్పుడంటే 7th month ఆ టైంలోనే ఇవన్నీ కొనిపెట్టేసుకున్నా కావాల్సినవన్నీ. అండ్ అలాగే 7th month ఆ టైంలోనే బర్త్డే అంతా కూడా వచ్చింది కాబట్టి ఇంకా అప్పుడే కొన్ని ప్రాపర్టీస్ అవి కూడా కొనుక్కున్నమాట. అవి కూడా ఇప్పుడు యూజ్ చేసేస్తున్నా. యాక్చువల్గా అయితే నేను రెడ్ కలర్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది కదా, రెడ్ కలర్ కూడా తీసుకుందాము అని చెప్పి అనుకున్నాను అనమాట. కాకపోతే బర్త్డేకి కూడా రెడ్ కలరే తీసుకున్నాను. అందుకని ఇంకా అన్నిసార్లు ఎందుకులే, ఆ రోజు కూడా చాలా ఫొటోస్ దిగాను కదా రెడ్ కలర్లో అని ఇంకా రెడ్ కలర్ అయితే తీసుకోలేదు. కానీ అవుట్డోర్లో ఇలా బ్లూ కానీ ఎల్లో కానీ రెడ్ గ్రీన్ ఇలాంటివి చాలా ఎలివేట్ అవుతాయి కదా, మంచి డార్క్ కలర్స్ అవి తీసుకుంటే. కాకపోతే ఇక్కడ ఇండోర్లో అయినా కూడా వీళ్ళు బాగా తీశారనమాట. ఈ ఎల్లో అండ్ బ్లూ కూడా చాలా బాగా తీశారు. వాళ్ళ కెమెరాస్లో రిజల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కదా, సో వాళ్ళు తీసిన తర్వాత చూపించినప్పుడు చాలా బాగుంది అనిపించింది. చాలా నీట్గా క్లియర్గా కనిపించింది ఫేసెస్ అన్నీ. వీళ్ళ స్టూడియోలో ఉన్న డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఏంటంటే ఓన్లీ మెటర్నిటీ కాకుండా వీళ్ళు ప్రీ వెడ్డింగ్ కానీ ఇంకా వేరే వేరే షూట్స్ అన్నింటికి సెట్ అయ్యేలాగా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళ డ్రెస్సెస్ నాకు చాలా హెవీగా అనిపించాయి అనమాట. ఎప్పుడు ఒకేసారి కదా యూజ్ చేసేది, మళ్ళీ వాటిని వాడము అనుకునే వాళ్ళకి ఇంకా ఇక్కడే రెంట్ తీసుకుని ఎన్ని అవర్స్ కావాలో అన్ని అవర్స్కి పే చేస్తే సరిపోతుంది. అండ్ మనం సెలెక్ట్ చేసుకునే డ్రెస్ని బట్టి దాని ప్రైస్ ఉంటుంది. నేను ఈ డ్రెస్కి ఆల్రెడీ చూపించాను కదా, ఇది బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను. కాకపోతే అసలు బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ అస్సలు ఎలివేట్ కాలేదనమాట దీని మీద, అసలు ఫేస్కి కనిపించట్లేదు. అంటే హెయిర్లో ఆ బ్లూ కలర్ కూడా కలిసిపోయి కొంచెం ఎక్కువగా ఎలివేట్ అవ్వట్లేదు. అందుకని చెప్పి ఇంకా నాకు నచ్చలేదు. సో ఎక్స్ట్రా
స్పేర్ తీసుకెళ్ళాను కాబట్టి సరిపోయింది. వైట్ కలర్ అయితే బాగుంటుందేమో అనిపిస్తుందేమో అని ముందే అనిపించి కొన్ని వైట్ కలర్వి ఎక్స్ట్రా పెట్టేసుకున్నా. ఎల్లో కలర్ దానికి కొంచెం డైమండ్ ఫినిష్ ఉండే స్టోన్స్ అవి ఉంటాయి కదా, అలాంటివి మంచివి సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట ఫస్టే. ఎల్లోకి అవే వేసుకుందాము అని చెప్పి ఎల్లో ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నా. కాకపోతే ఎల్లో కన్నా ఇన్ కేస్ వైట్ బాగుంది అంటే వైట్ పెట్టుకుందాము అని అది కూడా తీసుకున్నా. సో ఇలా ఎక్స్ట్రా పెట్టుకునేప్పటికీ అక్కడ యూజ్ అయింది. ఇంకా నాకు ఇండోర్లో అయినా కానీ ఇలా హెవీ డ్రెస్సెస్ ఉన్నప్పుడు యూజ్ చేయడానికి కేజెస్ పెడతారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉండేవి. సో అలాంటివి కూడా ఉన్నాయన్నమాట అక్కడ. కాకపోతే ఈ డ్రెస్సెస్కి ఇలా న్యాచురల్గానే బాగుంటుందని చెప్పి నేను కేజెస్ అవి ఏం అడగలేదు. జస్ట్ న్యాచురల్గా ఉండాలి అండ్ సింపుల్గా ఉండాలి అని చెప్పి మాత్రమే అనుకున్నాను. అందుకని చెప్పి ఇంకా ఇలా సింపుల్గానే తీయించుకున్నాను నేను, మరి ఎక్కువ హడావిడి అలా ఉండకుండా. ఈ బ్లూ కలర్ పైన వేస్ట్ బెల్ట్ పెట్టుకున్నాను కదా, అది పర్ల్స్ అనమాట. పర్ల్స్ అండ్ మధ్యలో ఏమో స్టోన్స్ వచ్చాయి. చాలా బాగా ఎలివేట్ అయింది. దూరం నుంచి కూడా భలే చక్కగా కనిపిస్తుంది. నాకు అప్పుడే ఇలా చూసుకోగానే అనిపించింది భలే ఎలివేట్ అయింది అని చెప్పి. నేను డ్రెస్సెస్ కొనుక్కునేప్పుడు కూడా ఇలా జెండర్ బేస్డ్గా ఉండకుండా న్యూట్రల్ కలర్సే ఉండాలి అని చెప్పి అనుకున్నాను. అంటే పింక్ అయితే బేబీ గర్ల్ అని, స్కై బ్లూ అలా ఉంటే బేబీ బాయ్ అని చెప్పి ఇలా కొన్ని జెండర్ బేస్డ్ అలా కంపల్సరీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా జనరల్గా. అలా కాకుండా న్యూట్రల్గానే ఉండాలి కలర్స్ అని చెప్పి అనుకున్నాను. అందుకని చెప్పి ఈ కలర్స్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నా. నాకు దగ్గర నుంచి చూస్తే ఇంకా భలే అనిపించింది. ఈ బ్లూ కలర్కి అన్నీ వైట్వే బాగా సెట్ అయిపోయాయి. ఇంకా ఇదే ఉంచుకున్నాను. కాకపోతే వేస్ట్ బెల్ట్ అయితే నాకు అస్సలు ఉండట్లేదు అనమాట. ఊరికే పైకి వెళ్ళిపోతుంది, బంపుకి పైన వెళ్ళిపోతుంది. కానీ ఉన్న వరకు అయితే అన్నీ సెట్ అయిపోయాయి. అండ్ అవుట్డోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ రెడీ అవ్వడానికి ఏమి ఉండదు కదా, అందుకని చెప్పి ఇంకా ట్రైపాడ్కి ఫోన్ పెట్టేసి దాంతోనే చూసుకుంటూ రెడీ అవుతున్నా. జస్ట్ అంటే నేను అక్కడే ఆల్రెడీ స్టూడియోలోనే రెడీ అయిపోయి వచ్చాను డ్రెస్ అదంతా వేసుకుని. కాకపోతే ఇయర్ రింగ్స్ కొంచెం ఉంటాయి కదా హెవీగా, అందుకని చెప్పి ఇంకా అవి వెళ్ళిన తర్వాత పెట్టుకున్నాను. కార్లో పెట్టుకుందాము అనుకుంటే వెనకాల పెట్టేసాము ఆల్రెడీ, ఇంకా తీయడం ఎందుకని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత రెడీ అయ్యాను. అండ్ నేను గ్రీన్ కలర్ది నెక్ పీస్ కొనుక్కున్నాను కానీ తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఇంకా ఓకే అంటే ఈ డ్రెస్ కూడా హెవీగానే ఉంది కదా, మళ్ళీ దానికోసం ఎందుకులే బాధపడ్డామని చెప్పి ఇంకా వైట్ కలర్ది నాకు గుర్తులేదు, వెళ్ళేటప్పుడు వేసుకున్నాను కదా, ఇంకా అది అలాగే ఉంది. ఇంకా దాన్ని అలాగే ఉంచేసాను. అన్నిటికీ సెట్ అయిపోయింది కూడా వైటే కాబట్టి. అదే కాకుండా ఇంకా చాలా వరకు నేను యాక్సెసరీస్ కొనుక్కున్నాను కొన్ని, కాకపోతే పెట్టుకోవడం మర్చిపోయాను. ఆ రోజు పెట్టుకుందాంలే అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా హడావిల్లో ఫుల్గా ఏదో అయిపోయింది మధ్యలో. అండ్ ఫోటోగ్రాఫర్ కూడా 2 o'clockకి రమ్మన్నాడు. తర్వాత మళ్ళీ 1 o'clock వరకు ఇక్కడ ఉండాలి అని చెప్పాడు అనమాట. ఇంకా కొంచెమైనా అటు ఇటుగా 1:30కో 1:40కో వెళ్ళిపోయాం అక్కడికి. మేము ఫోటోగ్రాఫర్ని మాట్లాడడం కూడా ఒక 20 days 25 days ముందే మాట్లాడాము. అండ్ అలాగే కలర్స్ అవన్నీ కూడా ఐడియా ఉన్నాయి కాబట్టి డ్రెస్సెస్ అన్నీ కొనిపెట్టేసుకున్నాను ముందే. అండ్ అది కాకుండా వాటికి కావాల్సిన యాక్సెసరీస్ అవి కూడా చిన్న చిన్నగా కొంటూ ఉన్నాను అన్నమాట ఇంకా ఆ టైంలో. కాకపోతే కొన్ని మర్చిపోతాం ఆబ్వియస్గా, అలాగే జరిగింది. ఇవన్నీ కూడా నేను ఫోటోగ్రాఫర్ని మాట్లాడి ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఈ డ్రెస్సెస్ అన్నీ కొనుక్కున్న తర్వాత ఇంకొన్ని యాక్సెసరీస్ తీసుకున్నాను. అవి ఏంటంటే నేను ఆల్రెడీ సర్ది పెట్టేసుకున్న తర్వాత కొన్ని తీసుకునే ఉంటాయి కదా, అవి పక్కనే ఉండిపోయాయి. ఇంకా అలా ఈ టైంలో వేసుకోవాలి అనుకున్నవి కొన్ని మిస్ అయిపోయాయి. అండ్ వీటిల్లో నేను వేసుకుందాము కంపల్సరీ అనుకున్నవి ఏంటి అంటే క్రౌన్ ఒకటి అండ్ వేస్ట్ బెల్ట్ ఒకటి ఫ్లవర్స్తో వస్తుంది కదా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో, అదొకటి తీసుకున్నాను. కాకపోతే ఇక్కడే మర్చిపోయాను. అండ్ అలాగే బ్యాంగిల్ కమ్ ఇది రింగ్ అనమాట, అలా ఒకటి కొనుక్కున్నాను. కాకపోతే అది కూడా మర్చిపోయాను. ముందు ఎప్పుడో తీసుకున్నాను, ఇప్పుడు కాదు, ఒక 3-4 months ముందే తీసుకున్నాను ఇలాంటి టైంలో యూజ్ అవుతుంది అని చెప్పి. కాకపోతే అది కూడా మర్చిపోయాను. జనరల్గా కొంతమందికి నచ్చదు కదా, అంటే అవుట్డోర్ షూట్స్ చేస్తున్నప్పుడు కొంచెం మొహమాటంగా ఉంటుంది, లేదంటే కంఫర్టబుల్గా అస్సలు ఉండరు. అందుకని చెప్పి నేను ఏమనుకున్నా అంటే మా తేజకు కూడా కొంచెం ఇలాగే మొహమాటం ఉంటుంది అవుట్డోర్లో అలా అంటే. అందుకని చెప్పి ఎలా ఉంటాడో ఏమో పాపం, అంతసేపు ఎలా ఉండగలడో, ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడో లేదో అని చెప్పి అనిపించింది నాకు. కాకపోతే పాపం నేను ఎక్కడ ఇబ్బంది పడతాను అని చెప్పి ఫుల్ కంఫర్టబుల్గా ఉన్నాడు. అండ్ అలాగే ఫుల్ కోఆపరేట్ చేశాడు అనమాట. ఇలాంటివి చేయించుకునేప్పుడు ఇంకా తప్పదు కదా, ఇద్దరు సపోర్టింగ్గా ఉండి ఇద్దరు కోఆపరేటివ్గా ఉంటేనే అటు వాళ్ళు తీసే ఫోటోగ్రాఫర్స్కైనా ఇబ్బంది ఉండదు,
మనకు కూడా ఫాస్ట్గా అయిపోతుంది, కొంచెం స్మైల్ అనేది వస్తుంది. లేదు అంటే చిరాగ్గా ఉంటాము, అరే ఎప్పుడైపోతుందా అని చెప్పి చూస్తుంటే మనకు కూడా నచ్చదు కదా. అండ్ అందుకని ఇద్దరి కాంబినేషన్లో కంపల్సరీ చేయాల్సినవి ఉంటే ఇద్దరము కంఫర్టబుల్గా ఉండాలి అండ్ ఎక్కువ మొహమాటం లేకుండా అలా ఫ్రీగా ఉండాలి. అప్పుడే అందరికీ బాగుంటుంది, తీసే వాళ్ళకి చేయించుకునే వాళ్ళకి అందరికీను. అందుకని చెప్పి ఇంకా అప్పుడైతే నాకు భలే అనిపించింది. ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన టైంలో మోస్ట్లీ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఇద్దరం కంఫర్టబుల్గా ఉంటేనే కదా వాళ్ళకు కూడా ఈజీగా అయిపోతుంది. అసలు ఎక్కడ లేట్ అవ్వలేదు అండ్ రెడీ అవ్వడానికి కూడా నేను టైం తీసుకోలేదు. అండ్ మోస్ట్లీ వాళ్ళు చెప్పిన టైం కన్నా ఇంకొంచెం ముందే రెడీ అయిపోయాను. కానీ అసలు దేనికి కూడా యాక్సెసరీస్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఎక్కువ టైం తీసుకోవడము, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అలాంటివి ఏం తీసుకోలేదు నేను. అండ్ అలాగే మేకప్ అవన్నీ పెద్దగా ఏం లేదు కాబట్టి ఈజీగా అయిపోయింది. నార్మల్గా ఉంటే ఎలా ఉంటానో ఇంకా మోస్ట్లీ అలాగే ఉన్నాను ఆ రోజు కూడా. కాకపోతే అవుట్డోర్లో అయితే ఇంకా చుట్టూన్న లైటింగ్ వల్ల ఇంకా బ్రైట్గా వచ్చాయి ఫేసెస్. తీయించుకునే వాళ్ళం మనకే కాకుండా కొంచెం ఫోటోగ్రాఫర్కి కూడా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లో ఇలాగే అయింది. వాళ్ళేమో ఫుల్ బిజీగా ఉన్నారు ఆ టైంలో, నిద్ర కూడా లేకుండా ఉన్నారనమాట. ఇంకా వచ్చి నిద్ర మొహాలు వేసుకుని మేము రెడీ అన్నా కూడా వాళ్ళు ఇంకా అక్కడ అలాగే కూర్చుని రెడీయా, ఓకే వస్తున్నా అని చెప్పి ఇలా చిన్నగా లేచి వచ్చేవాళ్ళనమాట. అస్సలు నచ్చలేదు నాకైతే అప్పుడు. అండ్ చివరికి అదే టైంలో కోవిడ్ వచ్చింది. కనీసం ఫోటోలు కూడా ఎడిట్ చేసి పంపించలేదు వాళ్ళు. ఇప్పటికీ ఆ ఫోటోలు అలాగే ఉన్నాయి. వాళ్ళు అప్పుడు మాకు స్టిల్స్ తీయడమే సరిగ్గా తీయలేదు, అందులోనూ కోవిడ్ అడ్వాంటేజ్గా తీసుకుని ఆన్లైనే కదా ఎడిట్ చేసి ఆన్లైన్లో పంపించవచ్చు కదా, అది కూడా చేయలేదు. కానీ ఈసారి మాత్రం వీళ్ళు బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ మా హస్బెండ్ అయితే ఫుల్ సపోర్ట్ చేశాడు. మా హస్బెండ్ని చూసి ఇంకా వాళ్ళు చాలా అసలు ఎంత మంచిగా హెల్ప్ చేస్తున్నాడు, ఎంత మంచిగా చూసుకుంటున్నాడు, మీరు లక్కీ అసలు అని చెప్పారు నాకు మధ్యలో. మొత్తానికి మా ఫోటోషూట్ ఇలా జరిగింది అండ్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీకు ఎలా అనిపించింది చెప్పండి మా ఫోటోషూట్. ప్రజెంట్ నాకున్న టైంని బట్టి నేను ఓన్లీ ఫోటోషూట్ మాత్రమే ప్లాన్ చేశాను. టైం పర్మిట్ చేస్తే డెలివరీ అయ్యేలోపు నేను వీడియోస్ కూడా క్యాప్చర్ చేయించుకోవాలి అనుకుంటున్నాను అనమాట. దానికోసం ఒక 2 or 3 హెవీ డ్రెస్సెస్ తీసుకుందామని అనుకుంటున్నా. చూడాలి. ఫొటోస్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఏదో ఒక మెమరీ ఉంటుందిలే అని చెప్పి ముందైతే ఫొటోస్ ప్లాన్ చేశాను. అండ్ వీడియోస్ కూడా ఇదే టైంలో చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఇంకా వీలవుతుందో లేదో, అంత పేషెన్స్ ఉంటుందో లేదో అనిపించింది. ఎందుకంటే ముందు చాలా వర్క్ అయిపోయింది అనమాట.